హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఉదయాన్నే ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక్క గిన్నె తిన్నారంటే రోజుకు కావాల్సిన ఎనర్జీ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ వారంలో ఒక్కసారి కంపల్సరీగా ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు ప్రిపేర్ చేస్తారనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం అండ్ అంతేకాకుండా డబల్ హెల్దీ కూడా. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు రవ్వ వేసుకోండి. ఇది గోధుమ రవ్వ అనమాట. సో జనరల్గా మనకి గోధుమ రవ్వ అనేది బాగా సన్నగా ఫైన్గా దొరుకుతూ ఉంటుంది. సో అది కాదు, ఇలా లావుగా ఉంటుందన్నమాట. దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయి. సో దీనికన్నా నేను మీకు తర్వాత చూపిస్తాను. అది కానీ యూజ్ చేశారంటే ఇంకా మంచిది హెల్త్కి. సో ఇప్పుడు నేనైతే రెగ్యులర్ గోధుమ రవ్వ అనేది వాడుతున్నాను. సో ఈ రవ్వని ఫ్లేమ్ని లోలో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 4-5 నిమిషాల పాటు. సో అది పూర్తిగా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు రవ్వ చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను వాడిన రవ్వ అనేది ఇది. అండ్ నేను మీకు మరొక రవ్వ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి యాక్చువల్ గోధుమ రవ్వ అనమాట. ఈ కలర్లో ఉంటుంది, గోధుమ రంగులో. సో మీరు రెండిట్లో ఏదైనా సరే వాడుకోవచ్చు. ఇదైతే ఇంకొంచెం హెల్దీ అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారు కదా. ఏది దొరికినా తెచ్చుకోండి, కానీ ఈ గోధుమ రవ్వ బ్రౌన్ కలర్లో ఉండేది దొరికితే ఇంకొంచెం మంచిది. సో ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, రవ్వ వేయించుకునేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది, మీకు తెలిసిపోతుంది. చూడండి ఇందాకడికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఈ విధంగా చక్కగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆ కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. అప్పుడే మీకు యాక్చువల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. బాగా వేడిగా ఉంది ప్యాన్ అనుకుంటే ఏదైనా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. లేదంటే అదే ప్యాన్లో మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే ఆ వేడి అనేది ఒకవైపే కాకుండా అన్ని వైపులకి కూడా ఈవెన్గా సరిపడుతుంది. ఇప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడవ్వాలి. ఇందులో మనం నూనె అనేది అస్సలు వాడము, ఓన్లీ నెయ్యితోనే చేస్తాము. సో ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగాలు, ఒక 6 లేక 7 వరకు మిరియాలు వేసుకోండి. వేసుకుని కొంచెం అలా ఫ్రై అవనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ లేదంటే ఒక 2-3 చిటికెళ్ళ వరకు ఇంగువ, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మరీ ఎక్కువని కాదు, 1 స్పూన్కి కొంచెం ఎక్కువగా వేసుకోండి. వేసుకుని వీటిని కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి అండ్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. ఆ వేడికి ఊరికే మగ్గిపోతుంది. సో పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుని ఒకసారి చక్కగా అలా ఫ్రై చేసుకుని చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. హాఫ్ కప్ వరకు వస్తాయి ఉల్లిపాయ ముక్కలు. వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. మరీ మాడుతుంది అంటే ఫ్లేమ్ని తగ్గించుకోండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి. సో పిల్లలు ఉన్న వాళ్ళు తగ్గించి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసుకుని ఇందులోనే ఒక 4 లేక 5 పుదీనా ఆకులు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఉంటే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి కాస్త ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూనే ఇందులో ఒక ఎండుమిర్చిని కూడా అలా 1 లేదా 2 వరకు తుంపుకుని వేసుకోండి. సో ఎండుమిర్చి కూడా ఆప్షనల్లే, ఇన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను అనుకోవద్దు. సో అన్నీ ఇంట్లో ఉండేవే, కాకపోతే అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటామన్నమాట. సో ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి మరీ డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదు. సో ఇలా ఆనియన్స్ అనేవి పింక్ కలర్లోకి వచ్చేస్తాయి చూడండి. అండ్ అడుగు కూడా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకుంటుంది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకోవడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా దానిలోకి దిగుతాయి. సో ఇలా నీళ్లు పోసుకోవడం వల్ల ఒకటి మనకి కింద అడుగంటుకోకుండా ఉంటుంది. అండ్ మనం ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీకి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట, అందుకోసం. సో ఇప్పుడు ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక మీడియం సైజు ఆలూని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకోండి. మరీ పెద్దగాను వద్దు, అలాగని మరీ చిన్నగా కూడా వద్దు, ఈ సైజులో సరిపోతుంది.
సో ఆలూని ఇలా ముందుగానే నీళ్ళల్లో చక్కగా కట్ చేసి వేసుకోండి, లేదంటే నల్లగా అయిపోతుంది. ఆలూ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడన్ని బీన్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్టు. ఇక్కడ వెజిటబుల్స్ అనేది మీ ఇష్టం, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అలా మీకు నచ్చిన వెజిటబుల్ని వేసుకోవచ్చు. అండ్ అలాగే 2 మీడియం సైజు టమాటోల్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకోండి, ఇవి కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఉప్పు వేసుకుని ఫ్లేమ్ని హైలోనే ఉంచుకుని చక్కగా మగ్గించేసుకోండి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. జస్ట్ ఆ టమాటో కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. తర్వాత మనం కుక్కర్ పెట్టి విజిల్ పెట్టుకుంటాం కదా, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం అనేది మీరు తినే స్పైస్ లెవెల్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ అనమాట. సో ఇది 1 స్పూన్ నిండుగా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసుకునేది. సో ఇలా సాంబార్ పొడి వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. ఈ మసాలాలు అన్నీ వేసుకునేటప్పుడు కింద మాడుతుందనమాట, అందుకని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేసుకోండి. వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు ఒక అరగంట ముందే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి. ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల మంచి ప్రోటీను, మనం వేసుకునే వెజిటబుల్స్ అండ్ రవ్వ అనమాట, అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. రోజుకు కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోకి 4.5 కప్పుల వరకు లేదంటే 4.25 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి, లేదంటే 4 కప్పులు కూడా సరిపోతాయి కానివ్వండి. 4.25 పోసుకోండి, బాగుంటుంది. కొంచెం జారుగా ఉంటే తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా నీళ్ళని పోసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకుని హై ఫ్లేమ్లో ఈ నీళ్లు బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. చూడండి, ఇప్పుడే బాయిల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వ మొత్తం కూడా వేసుకోండి. సో కొంచెం రవ్వ వేసుకుంటే చాలు, ఇంట్లో వాళ్ళందరికీ సరిపడినంత ఉంటుంది. సో ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేయండి, తక్కువ క్వాంటిటీలో ఎక్కువ మందికి పెట్టచ్చు అనమాట. సో ఇలా రవ్వ మొత్తం వేసేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. కలుపుకుని చక్కగా కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి, అంతే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు 3 విజిల్స్ వచ్చి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చూసారా ఎంత బాగుందో, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. వాటర్ అనేవి ఎక్కువ అవ్వలేదు, తక్కువ కూడా అవ్వలేదు, పర్ఫెక్ట్గా సరిపోయాయి. 4.25 కప్పుల వాటర్ అనమాట. లాస్ట్లో కాస్త కొత్తిమీర, ఒక హాఫ్ బద్ద నిమ్మరసాన్ని పిండుకోండి. మంచిగా ఒకసారి కలిసేట్లు కలుపుకొని వేడివేడిగా గిన్నెలో వేసేసి సర్వ్ చేసేయండి, అంతే. అందరూ ఎంజాయ్ చేస్తూ లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. బియ్యం, నూనె ఇవేమీ లేకుండా చాలా రుచిగా రవ్వ, కూరగాయ ముక్కలు, పెసరపప్పు అన్నీ ఇంట్లో ఉండేవే అండ్ హెల్దీ అయినవి వేసేసి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.